ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు 18,000కు జీతం పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో కొత్తకోట పట్టణ కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడారు. 24 గంటలు మాతో ప్రభుత్వం అన్ని రకాల పనులు చేస్తూ మా కనీస డిమాండ్లు పరిష్కరించడం లేదని ఆరోపించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు 18,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. హామీల కోసం ధర్నా చేస్తున్న ఆశాలను అరెస్టు చేయడం దారుణమని, అసెంబ్లీ సమావేశాలు పూర్తి అయ్యేలోపు సీఎం ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫిక్స్డ్ వేతనం 18,000 ఆశా కార్యకర్తల ఐక్యత. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఆశా కార్యకర్తల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత. ఆగదు ఆగదు ఈ పోరాటం, ఆగదు ఆగదు ఈ పోరాటం. ఆశా కార్యకర్తల ఐక్యత, ఆశా కార్యకర్తల ఐక్యత. ఆశా కార్యకర్తల ఐక్యత, జిల్లా కొత్తకోట మండలం పిహెసి కొత్తకోట. నా పేరు భాగ్య. నిన్నటి విషయాలు అయితే మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో మేము 20 సంవత్సరాలుగా మేము ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. మమ్మల్ని కనీసం ఒక్క రోజైనా మమ్మల్ని ఆశా వర్కర్ గుర్తించడం లేదు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ మా ఆశా వర్కర్లు మాత్రం మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు. మాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు 24 గంటలు డ్యూటీ వేస్తున్నారు. ఏంటంటే ప్రభుత్వం అంటారు. మా సమస్యలు మా పరిష్కారం కోసం మేము అడగడానికి కూడా మాకు హక్కు లేదని నిన్నటి విషయాలు మాకు తెలిసింది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశం జరుగుతుంది, కనీసం ఒక్క రోజైనా మా గురించి మాట్లాడతారేమని ఇన్ని రోజులు ఎదురు చూసినాము. అయినప్పటికీ కూడా మా గురించి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు మా గురించి ఎవరు మాట్లాడలేదు. మేము కనీసం నిన్న ఇట్లా పోయి మేము మా గురించి మాట్లాడతారేమని వెళ్తే మమ్మల్ని ఎక్కడెక్కడ 3 రోజుల కిందనే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. ముందస్తు అరెస్ట్ చేయడం వల్ల మాకు ఎంతో చాలా ఇబ్బంది పడ్డవి. ఇంటికి వచ్చి పిల్లలతో ఫోటో తీసుకున్నారు, పిల్లలు భర్తలతో ఫోటో తీసుకున్నారు, ఇల్లు తాళాలు వేసుకున్నారు. 3 రోజులు వచ్చి ఇంటికి కాపలా కాసుకున్నారు. అంటే మేము ఆశా వర్కర్లు ఏం తప్పు చేసినామని, దొంగతనం చేసినామా, ఏం చేసినాము, అరెస్ట్ చేయడానికి మా కారణం మాకేంది, మేము ఆశగా మేము అడుగుతున్నారు. ఎందుకంటే ఒక దొంగతనం చేసినానికి కూడా ఇంటికి వచ్చే అధికారం ఉందో లేదో, కానీ మా ఆశా వాళ్ళకైతే నైట్ అనక పగలనక ఇంటికాడకు వచ్చి మమ్మల్ని ఎంతో వేధించారు పోలీసులు. అంటే ప్రభుత్వం అట్లా అధికార వేధింపుల ప్రభుత్వం పోలీసులకు ఇబ్బంది పెట్టింది కాబట్టి వాళ్ళు కూడా మాకు ఎంతో ఇబ్బంది పెట్టింది. ఎక్కడ బస్సులో కానీ బస్సు కూడా ఎక్కి ఆశా వర్కర్లు ఉన్నారా అని అడిగిన రోజు నిన్నటి విషయాలు అయితే ఆశా వర్కర్లు ఉన్నారా లేరు అని చెప్పి దిగారు. ఉంటే అరెస్ట్ చేసుకొని డిసెంబర్లో కనీసం బియ్యం బస్సాలా వేసుకొని ఒక్కొక్క ఆడవాళ్ళను డ్రెస్సులు చూడకుండా మానవత్వంతో కూడా గుర్తించకుండా ఆడవాళ్ళను డిసెంబర్లో వేసుకొని పోలీస్ స్టేషన్లు పెట్టి 5 గంటల వరకు అసెంబ్లీ అయిపోయే వరకు వదిలిపెట్టామని చెప్పారు. వాళ్ళకు నీళ్లు లేక ఎండకు కోల్పోయిన ఒక ఆశా వర్కర్ని కూడా హాస్పిటల్ తీసుకుపోయేది ఉండే, కానీ అలాంటి చూసుకుంటే కూడా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు మా ప్రభుత్వం మాకు ఆశా వర్కర్లు మంచిగా ఉండాలంటారు, డ్యూటీ చేయమంటారు. మన ఆశా వర్కర్లని ఎవరు చూస్తారు ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు ఉంటారు, వాళ్ళే మమ్మల్ని కొట్టమంటారు, మేము ప్రజల కోసం సేవ చేయమంటారు. మమ్మల్ని ఎవరు గుర్తించాలి? మాకు వచ్చి 9,000తో పిల్లలు సంసారం ఎలా మేము గడుపుకోవాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే తన నోటి నుంచి వచ్చిన మాటలే మేము అడుగుతున్నాం. ఆయన ఏమైనా మేనిఫెస్టో ఏం చేసిండు చెప్పిండు, ఆశా వర్కర్లు 18,000 తనంత ధరణ ఇస్తామని చెప్పిండు. ఆ మాట అడగడానికి మేము వెళ్తేనే మమ్మల్ని నోరు విప్పకుండా మమ్మల్ని ఎక్కడెక్కడ అరెస్టు చేసిండు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేషన్లో పెట్టి ఎంతో ఇబ్బందులు పెట్టిండు మాకు. ఆశా వర్కర్లకు తిండి లేక నిన్న ఎండకు చాలా మంది ఇబ్బందులు పడ్డాము. ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇంకా ఈ అసెంబ్లీ ఇంకా 27 వరకు ఇంకా ఉంది కదా, అంతవరకు ఏదో ఒకటి మాట్లాడుకుంటే మాత్రం ఇంతటితో ఈ ధర్నా మాత్రం ఇంతటితో అయిపోయేది కాదు. ఇంకా అనేక విధంగా ధర్నా చేసే అవకాశం కూడా ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ఎన్నో ఎట్టి చాకరీలు చేయించుకుంటున్నారు. పోయిన ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎట్లా చేస్తున్నారంటే ఏ అర్థమా రాత్రి అయినా మేము డెలివరీస్కి వెళ్ళాలి. ఇంట్లో పిల్లలను అన్నీ ఇడిచిపెట్టుకొని మాకు జీతం ఎక్కువ ఇవ్వండి ఇస్తలేరు. మళ్ళీ పని భారం ఇంత పొడుగు పెంచుడు. ఎన్ని పనులు మా నుండి మాతృమరణాలు శిశు మరణాలు ఎన్నో తగ్గించాము. అన్ని పనులు ఎట్టి చాకరీ చేయించుకొని మాతో బానిస పని చేయించుకుంటున్నారు. ఇంతవరకైనా ఈ అసెంబ్లీ మీటింగ్లు అయిపోయేంత వరకన్నా మాది ఒకటి ఫిక్స్ వేతనం మాకు డిమాండ్ మేము అడుగుతున్నాం. అడిగాకు మాకుంది, నువ్వు పని ఎట్లా చేయించుకుంటున్నావు, మాకు కూడా అట్లా ఇవ్వాలి. అట్లా ఇయ్యని పక్షాన ఇంకా ముందెత్తన 3 నెలలు మేము 90 రోజులు ఎట్లా అయితే ధర్నా కూర్చుంటామో మేము కూడా 106 రోజులు ధర్నా కూర్చున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా ధర్నా జరుగుతుందని గవర్నమెంట్కు చెప్తున్నాం. సోదరులారా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆశా కార్యకర్తలకు నెలకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనము నిర్ణయించి ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో 18,000 ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క హామీని అమలు చేయాలని చెప్పేసి ఆశా కార్యకర్తలందరూ కూడా పోరాటం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదేవిధంగా పోలీసులతోన అక్రమంగా అరెస్టులు నిర్బంధాలకు గురి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. నిన్న హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తుంటే ముందుగానే ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడము ఇది సమంజసం కాదు. ఎక్కడికక్కడ లాఠీ చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ప్రభుత్వము దిగి రావాలి, ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వము ఎన్నికల ముందు ఆశా కార్యకర్తలు ధర్నా చేస్తున్న సమయంలో మీకందరూ కూడా ఇది చాలని వేతనము, గత ప్రభుత్వం చాలా తక్కువ వేతనాలు ఇస్తుంది, మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీకందరూ కూడా వేతనాలు పెంచుతాము, మేము ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఆశా కార్యకర్తలను ప్రజలందరూ కూడా మోసం చేసి ఈరోజు గద్దెనెక్కిన పరిస్థితులు ఉన్నాయి. ఆ మేనిఫెస్టోలో పెట్టిన 18,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి మేము పోరాటం చేస్తుంటే ప్రభుత్వము ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తుంది. పోలీస్ యంత్రాంగాన్ని అందరూ కూడా తీసుకొచ్చి ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. గత ప్రభుత్వము ఆశా కార్యకర్తలు ధర్నా చేస్తే ఎప్పుడు కూడా కానీ పోలీసులు అరెస్టులు నిర్బంధాలు ఎలాంటివి చేయలేదు. ఈ ప్రభుత్వం 16 నెలల కాలంలో విపరీతంగా పోలీసులతో అరెస్టులు చేయిస్తుంది. ఈ పోలీసుల అరాచకాలు కూడా అరికట్టేది ప్రభుత్వమే. కాబట్టి మీరు మా జోలికి వస్తే మీరు ఈ రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వాటితో పాటుగా ఆశా కార్యకర్తలకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలి. దాంతోపాటుగా పని భారం కూడా తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వము ఆశా కార్యకర్తల యూనియన్లతోన చర్చలు జరిపి వారికి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలి. లేనేడలా ఇలాంటి నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతాయి. మేము ఎక్కడ కూడా ఆందోళన అనేది కాంప్రమైజ్ కాము. మా హక్కులు సాధించుకునేంత వరకు కూడా మేము ఈ పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. హక్కులు అడిగితే అరెస్ట్ చేస్తారా? హక్కులు అడిగితే లాఠీలు చేస్తారా? హక్కులు అడిగితే మహిళలను చూడకుండా ఆశా కార్యకర్తలను చీరలు పట్టి గుంజి నానా వివస్థం చేసిన పరిస్థితులు ఉన్నాయి. నిన్నటి దినం ముందు కోటిలో జరిగిన ఆ యొక్క ధర్నాలో విపరీతంగా పోలీసులు ఆశా కార్యకర్తలపై దాడులు చేయడము ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.